సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వారి సగటు బరువు 3 కిలోలు ఉంటుంది. కొంతమంది 4-4.5 కిలోల బరువుతో కూడా పుడతారు. అయితే న్యూయార్క్లోని ఒక మహిళ 5.9 కేజీల శిశువుకు జన్మనిచ్చింది. ఈ బిడ్డను చూసి కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, శిశువు తల్లి కూడా మొదటిసారి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. తమ కుమారుడు కొంచెం బరువుగా పుడతాడని తమకు తెలుసునని, కానీ మొదటిసారి అతన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయామని శిశువు తల్లిదండ్రులు టెరికా సీన్ చెప్పారు. టెరికా అప్పటికే 4 పిల్లల తల్లి. ఇక ఆమె తాజా నవజాత శిశువుకు ఇప్పటికే 3 నుంచి 6 నెలల పిల్లల బట్టలు, డైపర్లు ధరించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నమోదైన అత్యంత బరువైన శిశువు జనవరి 19, 1879న యుఎస్ఏలోని ఓహియోలోని సెవిల్లేలో జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం నవజాత శిశువు పుట్టినప్పుడు 9.98 కిలోగ్రాముల బరువు, 28 అంగుళాలు ఎత్తు కలుగుంది. ఇది అతన్ని అత్యంత బరువైనదిగా మాత్రమే కాకుండా ఇప్పటి వరకు నమోదైన పొడవైన నవజాత శిశువుగా కూడా చేసింది. అయితే అతని అసాధారణ పరిమాణం కాకుండా శిశువు 1 గంట మాత్రమే జీవించింది.